నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. ఏబి వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యల మీద వైసీపీ నాయకులు ఎందుకు స్పందించడం లేదు? రెడ్డి సామాజిక వర్గం నాయకులు ఎందుకు స్పందించడం లేదు? జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి కాకుండా మనం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది అని కమ్మ సంఘం సభల్లో చేసిన వ్యాఖ్యల మీద కనీసం ఒక్క రెడ్డి నాయకుడు కూడా స్పందించకపోవటం ఏంటి? ఇది విచిత్రంగా పరిణామమా, లేదు దీని వెనకాల ఏమన్నా మతలబు ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్. సార్, ఏబి వెంకటేశ్వరరావు గారు చేసిన కామెంట్స్ రాజకీయంగా రచ్చ పుట్టిస్తున్నా సరే ఒక్క రెడ్డి నాయకుడు కూడా స్పందించట్లేదు, ఎందుకని? అంటే ఇక్కడ రెడ్లు అంటే గనక అది వాళ్ళు మన సమాజంలో ప్రత్యేకమైన వాళ్ళు వేరు అని కాదు. ఇక్కడ ఏబి వెంకటేశ్వర గారు అన్న మాట వేడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు సీఎం కాకుండా మనమంతా ఐక్యంగా ఉండాలి, మనం అడ్డుకోవాలి అని అన్నాడంటే ఆయన ఏదో ఆ కమ్మ సామాజిక వర్గానికో ఇంకొక వర్గానికో కాదు చెప్పింది, మొత్తము ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఆ మెసేజ్ ఇచ్చాడు. ముఖ్యమంత్రులు ఆ జగన్మోహన్ రెడ్డి లాగా ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి లాగా పరిపాలించకూడదు, ఆ రాష్ట్రాలు ముందుకెళ్ళవు అనే ఉద్దేశంతో ఆయన ఆ విధంగా చెప్పాడు. మీరు ఇందాక అన్నట్లు దీనికి సంబంధించి, ఈ వ్యాఖ్యలకు సంబంధించి వైసీపీ వాళ్ళు కొంతమంది స్పందించారు. కులగజ్జని అనేసి ఏబి వెంకటేశ్వరరావును విమర్శిస్తూ కొంతమంది, దూషిస్తూ కొంతమంది, కొన్ని వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో సంబంధించి కొంతమంది వ్యక్తులు యూట్యూబ్ ఛానల్స్లో ఆయన మీద ఆ రకమైనటువంటి కమ్మ కులం మీద దీంతో జగన్ను ద్వేషిస్తున్నావు అని ఈ విధంగా పెట్టారే. కానీ ఇక్కడ మెయిన్గా రెడ్డి సామాజిక వర్గం స్పందించాల. అవును, రెడ్డి సామాజిక వర్గము ఎందుకు స్పందించలేదంటే, మనకు హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ సామాజిక వర్గాలు ఏవి ఉంటాయంటే, కమ్మ కమ్యూనిటీలో ఉంటారు, కాపులు ఉంటారు, నెక్స్ట్ రెడ్లలో ఈ హైలీ ఎడ్యుకేటెడ్స్. వీళ్ళంతా ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే డెవలప్మెంట్ మీద ఉంటారు. మనం బాగుండాలి, మనకు స్టేట్ డెవలప్ కావాలి, ఇటువంటి ఆలోచనతో ఉంటారు. కేవలం కొంతమంది మాత్రమే కులపరమైన ఇది ఉంటుంది, కులపరమైన ఇలాంటి వ్యక్తులు అన్ని కులాల్లో ఉన్నారు. అవును, కమ్మల్లో అతివాద కమ్మలు ఉన్నారు, కాపుల్లో అతివాద కాపులు ఉన్నారు, రెడ్డిస్లో అతివాద రెడ్లు ఉన్నారు. అవును, అంటే వాళ్లకు కులం తప్పక ఇంకా వేరేది ఏది ఉండదు. ఇక్కడ వాళ్ళంతా ఏం చేశారంటే, గతంలోనే మొన్న జరిగిన ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత, అంటే జగన్మోహన్ రెడ్డి కదా, మనం జగన్మోహన్ అందరూ మనల్ని జగన్ లాగా అనుకుంటారేమో అనేది ఒకటి. అక్కడ రెడ్డి సామాజిక వర్గంలో ఎవరికి ఏం న్యాయం జరిగింది లేదు. చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకొని 50 లక్షలు 20 లక్షలు కోటి రూపాయలు చేసుకున్న వాళ్ళు కూడా బిల్లులు రాక ఎంతో మంది చనిపోయారు. అవును, ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక 5-6 మంది రెడ్లు ఉన్నారు అంతే. ఈ సమాజంలో ఉండే రెడ్లు కానీ ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డితో అటాచ్మెంట్ లేదు, అక్కడ వాళ్ళతో కలిసే సందర్భాలు లేవు, వాళ్ళు వేరుగా ఉన్నారు. ఇదంతా కొంచెం రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా చూసి గమనించి, ఎందుకు ఇంత యాటిట్యూడ్, ఎందుకు జగన్లో ఇంత మార్పు వచ్చింది అని అప్పట్టే దూరం అయ్యారు. దూరం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే వివేకానంద రెడ్డికి సంబంధించిన మర్డర్ ఇష్యూ కూడా రెడ్ల మీద ప్రభావితం చూపించింది. అవును, ఎందుకంటే గతంలో అప్పట్లో ఎలక్షన్ ముందు నారాసుర రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు చంపాడేమో అని కూడా అనుకున్నారు. అది అడ్వాంటేజ్ అయింది వైసీపీకి. గెలిచారు. గెలిచిన తర్వాత ఎప్పుడైతే సిబిఐ ఎంక్వైరీలు వీళ్ళు అడ్డుకోవడము, వీళ్ళు సిబిఐ వాళ్ళని బెదిరించడము, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఈ వ్యవహారం అంతా చూసిన తర్వాత, ఎస్, వివేకానంద రెడ్డిని చంపింది ఎవరో రెడ్డి సామాజిక వర్గానికి తెలిసిపోయింది. అవును, దాని తర్వాత కొంతమంది దూరం అయ్యారు. తర్వాత షర్మిలకి ఎప్పుడైతే అన్యాయం జరిగిందనేసి షర్మిల బయటకు వచ్చిందో, సునీతారెడ్డి బయటకు వచ్చిందో, దాంట్లో కొంతమంది రెడ్డి సామాజిక వర్గం కూడా దూరం అవుతూ వచ్చింది. ఇంకొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి బ్రదరు,
ఇట్లా కొంతమంది వీళ్ళు ఒరిజినల్ రెడ్స్ మేము, వాళ్ళు ఒరిజినల్ రెడ్స్ కాదు అని బైరెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళు రెడ్లు కాదు బాబు, మేము అసలైన రెడ్లము, మా పరువు తీయాకండి, ఏదన్నా మాకు చేస్తే మేము మంచి చేస్తాం, మాకు ఓట్లు వేయడానికి కూడా వాళ్ళు డిస్కస్ చేశారు. దాంతో కొంతమంది దూరం అయ్యారు. ఇంకొంతమంది అతను క్రిస్టియను, మనకు ఆ ఫ్లేవర్ జగన్మోహన్ రెడ్డిని చూసి అందరూ రెడ్లంతా జగన్మోహన్ రెడ్డి లాగే మనస్తత్వం కలిగి ఉంటారేమో అనుకునే భావనలో కొంతమంది చేశారంటే మనం ఈ ఫ్లేవర్ నుంచి మనం బయట ఉండాలి అంటే ఉద్దేశంతో మొన్న ఎలక్షన్స్లో ఏం చేశారంటే కట్టగట్టేసి ఓట్లన్నీ కూటమికేశారు. అక్కడ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, టీడీపీనా అని చూడలేదు ఎవరు. సహజంగా ఆంధ్రప్రదేశ్ అంటే కుల సమాజం అనుకుంటారు. అవును, అలాంటిది కుల ఏకీకరణ చేసిన వాడు జగన్మోహన్ రెడ్డినేమో. ఏసీ వాళ్ళకు 164 సీట్లు అవును ఇచ్చారంటే మీరు రెడ్డి సామాజిక వర్గము ఆ ప్రభుత్వం మారాలని ఎందుకు కోరుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు కోరుకునేది ఏంటంటే డెవలప్మెంట్, ఏపీ స్టేట్ గవర్నమెంట్ 5 ఏళ్లలో ఏం కోల్పోయినాము అనే విషయము వాళ్ళకు తెలిసి వచ్చింది. ఇది కాదు పాలన అని వాళ్ళకు తెలిసి వచ్చి ఈసారి ఎలాగైనా కూడా మనము ఈ కులాల జోలికో మతాల జోలికో వెళ్ళి ఈ విధంగా మనం సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే మనము భ్రష్టు పట్టిపోతామనే ఉద్దేశంతో మొన్న జరిగిన ఎలక్షన్స్లో అందరూ ఏకమయ్యారు. అసలు జగన్ రెడ్డి, ఎందుకంటే మీ ఇంటర్వ్యూలోనే బైరెడ్డి అవును మాట కాదంటాడు ఆయన కాదు, మా గోత్రం చెప్పమనండి, వాళ్ళ ఇంటి పేరు ఓకే, ఇంటి పేరు మాకు ఆ పేర్లు ఉంటాయి పిచ్చిగుంట్లోళ్ళ దగ్గర మా ఇంటి గోత్రాలు ఇంటి పేర్లు అన్నీ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం అయితే గనక ఆయన గోత్రం ఏదో చెప్పమనండి అనేసి కూడా ఆయన ఛాలెంజ్ విసిరాడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు. నాకు తెలియదు, అది నాకు కూడా తెలియదు, ఆయన చెప్తున్నారు కాబట్టి. అదే ఆ పిచ్చిగుంట్లో ఎవరో నాకు తెలియదు అంటే ఉన్నారని అంటారు. అంటే వాళ్ళ ఇంటి పేర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుందంట, ఎవరెవరు ఏ కుటుంబం, ఏది తాత ముత్తాతల కాలం నుంచి అట్లా మాకుంది అనేసి ఆయన అన్నాడు. ఇంకోటి కూడా సార్, జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీలో రిజైన్ ఎక్కువ రెడ్డిసే చేశారు. మేకపాటి, అవును, తర్వాత కోటం రెడ్డి, తర్వాత ఆనము, వీరంతా రెడ్డిసే కదా. ఇక్కడ కార్తీక్ ఏంటంటే సమాజం మీద అవగాహన, రాష్ట్రం మీద ప్రేమ ఎవరైతే ఉన్నారో ఆ రెడ్లంతా పెద్ద పెద్ద రెడ్లంతా కూడా రెడ్డి అంటే అదొక పెద్దరికం మనకు స్టేట్ లో. అవును, ఒకప్పుడు రెడ్డి రాజులు ఉండేవాళ్ళు, తర్వాత రెడ్డి దొరలు ఉండేవాళ్ళు, పల్లెల్లో పెద్దరికం చేసే వాళ్ళను రెడ్లు అనేవాళ్ళు. అవును, ఆ పెద్దరికము ఎప్పుడైతే పెద్దే తప్పు చేస్తే, అవును, ఇప్పుడు రెడ్డి అనేవాడే రాష్ట్రాన్ని మనకు ఇది చేసి పెడితే ఎట్లా అని చెప్పేసి ఆ చూసే ఆ పనితీరును, జగన్మోహన్ రెడ్డి పనితీరును చూస్తూ వచ్చారు వీళ్ళు. అవును, ఆనం కానీ వేమిరెడ్డి గారు కానీ వీళ్ళంతా చూస్తూ వచ్చి ఇది కాదు కదా పాలన, ఇట్లా ఏంది ఇది ఇట్లా చేస్తున్నారనే ఉద్దేశంతో ఒక్కొక్కరు ఇది కాదు, ఇట్లయితే కనుక మనం సర్వనాశనం అయిపోతాము స్టేట్ అంతా అని చాలా వరకు బయటకు వచ్చేసి టీడీపీలో కొంతమంది చేరారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలో చేరారు. అట్లా కొన్ని పార్టీల్లో పోయి వాళ్ళు ఏం కోరుకున్నారంటే మనకి కులాలు రొచ్చులు, కమ్మ కులము, ఆ కులాన్ని టార్గెట్ చేసిందంతా వీళ్ళు చూశారు. కమ్మ అధికారులను ఏం చేశారు, వ్యాపారాలను ఏం టార్గెట్ చేశారు, స్కూళ్ళను ఎట్లా వేధించారు. ప్రభుత్వం కులాన్ని టార్గెట్ చేయడం జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలోనే జరిగింది తప్పక మిగతా ఎన్ని కులాల మధ్య ఎన్నో ఉన్నా కూడా ఏదో ఊరికే టార్గెట్లు చేసుకునేవాళ్ళు కాదు. ఎడమొఖంగా పెడమొఖంగా ఉండడము, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం, వీళ్ళ పని వీళ్ళు చేసుకోవడం, ఇట్లా జరుగుతూ ఉండేది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో ఏమైందంటే ఒక విచిత్రమైన కలయికలు జరిగాయి. అందరూ ఏకమయ్యారు. కాపులు, కమ్మలు, ఎస్సీలు వాళ్ళకు బ్యాక్ గా ఉండేవాళ్ళు, ఎస్సీలు కూడా వైసీపీకి టర్న్ అయ్యారు. ఎస్సీలు కూడా వాళ్ళ మీద జరిగే దాడులన్నీ చూశారు. చూసేసి వాళ్ళు కూడా ఇదేందిరా బాబు ఈ విధంగా ఉంది వాళ్ళు అయిపోయారు. రెడ్లు కూడా అరే మనం ఇట్లా ఉంటే మనం సమర్థిస్తే మనం తప్పు చేసిన వాళ్ళ మొత్తం వాళ్ళు మనకు చంద్రబాబు కాదు, టీడీపీ కాదు, జనసేన కాదు, పార్టీలు గిట్టీలు మనకు ముఖ్యం కాదు, మనకు అమరావతి ముఖ్యము, మనకు రాజధాని ముఖ్యము, మన స్టేట్ డెవలప్ చేసుకోవాలి, మన కంపెనీలు కావాలి, మన పిల్లగాలు ఉద్యోగాలు కావాలి, కంపెనీలు కావాలి, పంటలు పండాలి, రోడ్లు బాగుండాలి, ఏమి ఇది కదా మనకు కావాల్సింది వద్దని చెప్పేసి రెడ్లలో కూడా చాలా మార్పు వచ్చింది. కులం పెట్టదు కదా సార్, పెట్టదు. మార్పు వచ్చి అక్కడ చంద్రబాబును కమ్మోడని చూడలేదు, పవన్ కళ్యాణ్ కాపుని చూడలేదు. చూడకుండా వాళ్ళు అభివృద్ధి కోరుకున్నారు కాబట్టి రెడ్డి సమాజం మొత్తం కూడా
కూటమికి ఓట్లేసింది, గెలిపించింది. అట్లాగే మీరు టీడీపీ నుంచి రెడ్డి సామాజిక వర్గం ఉన్న నాయకులు ఎమ్మెల్యేలు చూడండి ఎంతమంది అవును ఉన్నారు. అవును అవును ఎంపీలు చూడండి, అవును సోమిరెడ్డి వీళ్ళంతా ఉన్నారు అందరూ కదా. వీళ్ళంతా కూడా వాళ్ళు అభివృద్ధిని కాంక్షించారు ఇప్పటికైనా. అందుకే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఎందుకు రాలేదు అంటే రెడ్డి సామాజిక వర్గము వాళ్ళ మైండ్ సెట్ వేరు, వాళ్ళు దుర్మార్గులు కాదు, వాళ్ళ ఆలోచన విధానం వేరు. అంటే వాళ్ళు కూడా కోరుకుంటున్నారు జగన్ రెడ్డి లాంటి సీఎం మరోసారి కాకూడదని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు అన్నట్లే కదా. ఇప్పుడు వాళ్ళు స్పందించలేదంటే అవును మనకు సీఎం ఎవరైనా పర్లేదు కార్తీక్, సీఎంలు పిఎంలు ఎవరైనా పర్లేదు మనకు. మోడీ అవుతాడా, సోనియా గాంధీ అవుతారా, రాహుల్ గాంధీ అవుతాడా, ఇక్కడ ఇంకొకరు అవుతారా అనేది కాదు సబ్జెక్ట్. ఇక్కడ ఎవరైతే దేశం బాగుందా, రాష్ట్రం బాగుందా, రాష్ట్రం బాగుందా, మనకు కావాల్సింది ఏంది? మనకు కావాల్సింది స్కూలు, హాస్పిటల్స్, రోడ్లు, మౌలిక సదుపాయాలు ఏమి, నెక్స్ట్ రైతు వాటర్ కావాలి, పంటలు పండుతాయి, అంతే కదా మనకు కావాల్సింది. అవును ఏం కోరుకుంటాం మనం? ఏం లేదు కదా. ప్రశాంతంగా ఉండాలి, లా అండ్ ఆర్డర్ బాగుండాలి, అవును ప్రశాంతంగా ఉండాలా. ఏమి ఈ రచ్చలు రావిళ్ళు కులాలు మతాలు వాళ్ళు చేసి పోలీస్ కేసులు, వాడిని పోలీసులు అర్ధరాత్రులు ఇండ్ల మీదకి రావడము తీసుకెళ్ళడం అవన్నీ కూడా చాలా ఇరిటేట్ అయ్యారు. మధ్యతరగతులు ఒప్పుకోలేరు సార్. అటువంటి భయానక గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా అంతటి భయానకమైన పరిస్థితులు చూసి ఉండరు. చూశారు కాబట్టే భయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా భయపెట్టాడు. ఆ భయంతోనే అందరూ ఏకమయ్యారు. ఇప్పుడు అదే విషయంగా ఈరోజు రెడ్డి సామాజిక వర్గం కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి వెంట రావడం లే. కొద్దిమంది ఒక 10% 20% ఉంటారు తప్పితే వాళ్ళు కూడా స్పందించడంలా. ఏదేమైనా ప్రశాంతత కావాలా, డెవలప్మెంట్ వాళ్ళు కావాలా. వాళ్ళు డెవలప్ అయితే వాళ్ళు డెవలప్ అవుతారు, వాళ్ళ పిల్లలు డెవలప్ అవుతారు, వాళ్ళ ఆస్తులు డెవలప్ అవుతాయి, అంతే కదా. వాళ్ళ ఆస్తులు భూములు ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి కదా. ఆ డెవలప్మెంట్ ఈ రెడ్డి సామాజిక వర్గం కోరుకునేది కాబట్టి ఏబి వెంకటేశ్వరరావు వ్యాఖ్యల్ని వాళ్ళు ఖండించలా. చూడండి, ఒక వైసీపీ నాయకులు స్పందిస్తున్నారు తప్పితే రెడ్డి సామాజిక వర్గం నుంచి కానీ రెడ్డి కుల సంఘాలు కానీ, అంటే వీళ్ళంతా చూశారు ఎందుకు ఏబి వెంకటేశ్వరరావుని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వేధించాడనేది, నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ఏ విధంగా వేధించాడనేది గత 5 సంవత్సరాల క్రితం అందరూ చూశారు, టీవీలలో పేపర్లలో చూశారు. కాబట్టి వాళ్ళ ఆవేదన, ఆయన మంచి చెప్పాలనుకున్నాడు, ఆయనకు జరిగిన అన్యాయం చెప్పాలనుకున్నాడు. అలాంటి వ్యక్తులు ఎవరికి సీఎం కాకూడదని కోరుకుని ఆ మాట చెప్పాడు తప్పితే ఇంకొక వేరే కులపరంగమైనదిగా మనం చూడకూడదు దాన్ని. థ్యాంక్స్. థ్యాంక్ యూ.